పిరికితనంతో చచ్చిపోవడం కంటే కూడా, పిరికితనంతో జీవించడం కంటే కూడా నాకు ధైర్యవంతుడిగా చచ్చిపోవడం నాకు మంచిది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వర్షాకాలంలో మనకేముంటుంది, ఆకాశంలో మెరిసే మెరుపు కూడా రెండో క్షణంలో ఉండదు. అక్కడ ఎంతమందిని చూసాం చరిత్రలో, సద్దాం హుస్సేన్ నుంచి గడాఫీ దగ్గర నుంచి ప్రతిసారి ప్రజా సంకల్పానికి వ్యతిరేకంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా పరాజయం పాలయ్యారు. ఆవిడ కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అలాంటిది మనల్ని ఇంత హింసించే వాళ్ళు ఇలాంటి నియంతలు. ఇది నియంత కూడా కాదు, ఈ 3 ముక్కల ముఖ్యమంత్రి, ఇది సైకోపాత్. ఇది నేను సరదాగా మాట్లాడి సైకోపాత్. ఇతను ఇట్స్ అన్ యాంటీ సోషల్. మరి మన ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఈ సైకోపాత్ మాటలు ఎలా అంటున్నా నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇల్లాజికల్, ఇర్రేషనల్, క్రూయల్, అసందర్భంగా నవ్వుతాడు. అది సైకోపాత్ లక్షణాలమ్మా, అది అర్థం చేసుకోండి. మీరు మార్పు రావాలి అంటే మీరు నిలబడకపోతే మార్పు రాదు. మీరు ప్రజాస్వామ్యం కోసం, నేను ఒకటే అనుకున్నా, మీకు గిడుగు రామ్మూర్తి ఉండటం వల్లే తెలుగు వ్యవహారిక భాష వచ్చింది. అంటే మన కోసం ఒక తరం త్యాగం చేస్తే ఆ త్యాగాల ఫలితంగా మనం ఉన్నాం ఇక్కడ. మన కళింగ వైశ్యుల కులానికి చెందిన ఒక ఆడపడుచు ఈ పనికి మాలిన ఎదవ ఒక ఐటీ మినిస్టర్ ఉంటాడు, ఎవడో పేరు కూడా మర్చిపోతాడు, ఎదవ పేరుని గుర్తురాడు. ఆ ఎదవ, ఆ పనికి మాలిన సన్నాసి, ఆ నీచ్ నికృష్ కుత్తే కమీనే, ఆ ఎదవ పాపం ఆడపడుచు మీద కేసు పెట్టాడు. ఆవిడంటే లేదు అంటే పాపం ఆవిడ అందరితో పాటు వెళ్తే ఆవిడ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 9 ఏళ్ల కొడుకు, 9 ఏళ్ల కొడుకు. 3వ రోజు అయింది వచ్చి, 3వ రోజు అవగానే ఆవిడ జైలుకి వెళ్ళిపోయింది. ఆవిడ అంది, ఏమంటే మేము వైశ్యాస్ అండి, మాకు ఇలాంటి అలవాట్లు లేవు, మా భయాలు ఉంటాయి కదా, మేము జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పాను. కులం గురించి నేను చెప్తున్నాను. అమ్మ, ఈ దేశం, ఈ రాష్ట్రం వచ్చిందంటే వైశ్యుల త్యాగం వల్ల వచ్చింది, పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల వచ్చింది, పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల వచ్చింది ఈ దేశం. ఇంకొక వైశ్య కులానికి చెందిన మహాత్మా గాంధీ వల్ల అండగా అందరిని కలిపాడు. చాలామంది పని చేశాను కాదంటే, కానీ ఒక్కడు నిలబడ్డాడు, మొట్టమొదటి వచ్చినాడు. అందుకని కులం బట్టి గొప్పతనం రాదు, అది నేను చెప్పింది ఆవిడకి. సో ఇలాంటిని ఎదుర్కొంటూ ఒక ఆడపడిచి అలా ఉన్నప్పుడు, స్వాతంత్రం కోసం మీ భవిష్యత్తు బాగుండాలంటే మేము ఏమి చెయ్యం, మేము చిన్నపాటి కష్టం కూడా తీసుకోమంటే మీరు మర్చిపోండి, మీరు బానిసలుగానే బతకండి, నాకు ఓకే. మీ కోపం రాకపోతే నేనేం చేయలేను, మీరు అరిచి వెళ్ళిపోతారు అంతే. నేను మీకోసం బయటకు వచ్చి రేపు పొద్దున్న నన్ను చంపేస్తారు అనుకున్నాను, ఉదాహరణకి, మీరు బాధపడాలి. నాకు ఇచ్చే లెటర్స్ అది కూడా చెప్తున్నా, నా మీద సుపారీ ఇస్తారంటారు, చంపేస్తాం నిన్ను, మా ప్రభుత్వం రాకపోతే మేమే పాలించాలి, లేకపోతే చంపేస్తాం, రానివో ఎవరినైనా అంటే. నాకు ఒకటే అనిపించింది, ఇలాంటి ఎదవలందరికీ భయపడేంత గుండె కాదు నాది, తెగించే గుండె నాది.